ఇక వైఎస్ జగన్ ఒకటి అనుకుంటే మరొకటి అయింది. లడ్డు వివాదం నుంచి ఇమేజ్ పొందాలని భావించినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు. ఫలితంగా వేసిన స్కెచ్ ఘోరంగా విఫలమైంది. దీంతో మరోసారి బెంగళూరుకు వెళ్లారు. గడిచిన 3 నెలల్లో ఆయన బెంగళూరు వెళ్లడం ఇది 12వసారి. ప్రతి శుక్రవారం విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్లడం, మంగళవారం తిరిగి తాడేపల్లికి చేరుకోవడం కామన్గా మారిపోయింది. ఈసారి తిరుమల శ్రీనివాసుని దర్శించుకుని బెంగళూరు వెళ్లాలని ప్లాన్ చేశారు జగన్. కాకపోతే డిక్లరేషన్ అంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేయడంతో అక్కడికి వెళ్లి ఇబ్బందులు పడే బదులు సైలెంట్గా ఉండడం ఉత్తమమని నిర్ణయించుకున్నారని చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా 27వ తారీఖు సిబిఐ విచారణలు కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్లాల్సి ఉంది. కానీ దాన్ని తప్పించుకోవడానికి కూడా ఇటు తిరుమల వెళ్తున్నాను, నాకు మినహాయింపు ఇవ్వాలి అంటూ కూడా కోరినట్టుగా కూడా ఒక అంశమైతే బయట తిరుగుతూ ఉంది. ఇక సీన్ కట్ చేస్తే తిరుమల కల్తీ నెయ్యిపై సిట్ విచారణ ప్రారంభించింది. ఇదే సమయంలో వైసీపీ సీనియర్ నేతలకు మాత్రం ప్రధాన ఆలయాల్లో పూజలు నిర్వహించాలని పిలుపిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆలయాల్లో పూజలు నిర్వహించే ప్రయత్నం చేసే క్రమంలో జగన్ సడన్గా బెంగళూరు వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీ నేతలకు ఆదేశాలిచ్చి తాను మాత్రం ఏ ఆలయానికి వెళ్ళకపోవడంతో సొంత పార్టీ నేతలే అంతర్గతంగా విమర్శిస్తున్నారు. ఇటు అబ్దుల్ కలాం గారు కావచ్చు, షారుఖ్ ఖాన్ వంటి వారు కావచ్చు, వీరందరూ కూడా తిరుమలకి వెళ్ళి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళారు పూర్తిగా దర్శనానికి. ఇక జగన్ కూడా డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్తే ఏమైతుందని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. నిజంగా మీరు ఏ తప్పు చేయకపోతే మీరు తిరుమలకు డిక్లరేషన్ ఇచ్చి పైకి వెళ్ళి ప్రసాదం తిని అక్కడ ఏం జరిగిందో అక్కడ మాట్లాడొద్దు, కాబట్టి మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం, కిందికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు కదా అంటూ సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. సొంత పార్టీలో ఉన్నటువంటి హిందూ భక్తులే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి ఇటు మళ్ళీ యలహంక ప్యాలెస్కు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తిగా మనం గతంలో చూసాం. ప్రథమ శ్రేణి నాయకులందరూ కూడా పక్క పార్టీకి పక్క చూపులు చూస్తూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చక ఇప్పుడు ఈ అంశంతో ఇటు ద్వితీయ శ్రేణి కావచ్చు, క్యాడర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అరే జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం ఏదో అనుకున్నాం, ఇప్పుడు ఈ విధంగా చేస్తూ ఉన్నారు అంటే పూర్తిగా కూడా వారు అంటే వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం లేదా? సరే ఓకే, అందరూ ఒకటే అంటారు కదా, మరి ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? అదే డిక్లరేషన్ పైన సంతకం పెట్టి వెళ్ళొచ్చు కదా, దాంట్లో అయ్యేదేముంది అంటూ సొంత పార్టీ క్యాడరే ప్రశ్నిస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏంటి అసలు ఈరోజు ఏదైతే తిరుమలలో సిట్ 3 బృందాలుగా ఏర్పడింది, సో ఈ బృందాలు ఏం చేస్తున్నారు, ఏంటి వీటికి సంబంధించి, అదేవిధంగా నాటి ఈవోలు కావచ్చు, చైర్మన్లకు కూడా నోటీసులు ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ బృందాలు ఏం చేస్తున్నాయి, వీటికి సంబంధించి మరింత సమాచారాన్ని మనం చర్చలోకి వెళ్లే ముందు మాట్లాడదాం. మా తిరుపతి కరెస్పాండెంట్ దినేష్ కూడా సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. దినేష్, ఈరోజు